సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డ్ ఫేజ్ 2లో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం అమ్మవారికి అభిషేకం, హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కోనపురం అంజనేయులు గౌడ్ మాట్లాడుతూ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో ఆలయ 8వ వార్షికోత్సవ ప్రత్యేక పూజలు అమ్మవారికి ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సోమవారం అమ్మవారి కళ్యాణం, మంగళవారం బోనాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో వీరగౌడ్, శ్రీనివాస్ గౌడ్, అంజగౌడ్, నరసింహగౌడ్, వరుణ్ గౌడ్, రాజగౌడ్, మహిళలు, భక్తులు, గౌడ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిన్నటి నుంచి జరుగుతున్నటి వార్షికోత్సవంలో భాగంగా 8వ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 2016-2017 సంవత్సరంలో ఈ యొక్క ఆలయ నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి దివ్య ఆశీస్సులతో ఈ యొక్క అమ్మవారు ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా వార్షికోత్సవం నిర్వహించి మా గ్రామ పెద్దల సహకారంతో మరియు మా గౌడ సంఘం సభ్యులందరితో అందరి సహకారంతో నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా భక్తులు కూడా వాళ్ళ వంతు సహకారంతో వాళ్ళు కూడా మాకు సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమము నిన్న నుంచి మొదలుకొని నిన్న గణపతి హోమము మరియు గణపతి పూజ, ఈరోజు చండీ యాగము మరియు అమ్మవారి అభిషేకము నిర్వహించడం జరిగింది. ఈ కొద్దిసేపటి తర్వాత పూర్ణాహుతితో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తూ ఉంది. దీని తర్వాత ఒగ్గు మల్లన్న స్వామివారిచే సాయంత్రం గంగా పూజ నిర్వహించడం జరుగుతుంది. రేపు అమ్మవారి కళ్యాణము మరియు ఎల్లుండి మంగళవారము బోనాల ఊరేగింపు ఊళ్ళ నుంచి ఉంటుంది. కాబట్టి అందరూ భక్తులందరూ పాల్గొని ఈ యొక్క అమ్మవారి ఆశీస్సు తీసుకోవాలని కోరుతా ఉన్నాం.